వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రికి అభినందనలు తెలిపిన చంద్రబాబు. రామ్మోహన్ కృషి నాయకత్వ పటిమకు లభించిన గుర్తింపుని ప్రశంస. తెలుగు వారికి దేశానికి గర్వకారణమని వెల్లడి. ఎంతో మంది నియంతలకు ప్రజలు గుణపాఠం చెప్పారన్న కేటీఆర్. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మరో ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసేవారని వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి విదేశాల్లో జల్సాలు చేస్తుంటే ప్రజలు ఆక్రోశిస్తారని వెల్లడి. పోక్సో కేసుల్లో 60% నిందితులు 18 ఏళ్ల లోపు వారేనని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడి. 20 ఏళ్ల లోపు వారే మరో 20% ఉండటాన్ని ఆందోళనగా పేర్కొన్న అనిత. విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన పెంచి స్వీయ క్రమశిక్షణ సబ్జెక్టుగా చేర్చనున్నట్టు వ్యాఖ్య. దేశమంతా వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుందో అక్బరుద్దీన్ రేవంత్ చెప్పాలని డిమాండ్. వక్ఫ్ ఆదాయం అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెంచాలకు ఉపయోగపడుతోందని తీవ్ర విమర్శలు. బ్రిటిష్ వాళ్లకే భయపడిన పార్టీ కాంగ్రెస్ అన్న అద్దంకి దయాకర్. మోదీ అమిత్ షా కేడీలు అంటూ ధ్వజం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టారని ఆరోపణ. ఈడీ ఆఫీస్ ఎదుట టీ కాంగ్రెస్ ఆందోళన. రాహుల్ పై మోదీ సర్కార్ కుట్రలు పండుతోందన్న టీపీసీసీ అధ్యక్షుడు. బీజేపీ పాలన ఫాసిస్టుగా మారిందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపికైన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. రామ్మోహన్ నాయుడు అంకిత భావం, దార్శనికతకు లభించిన ఈ గౌరవం తెలుగు వారందరికీ గర్వకారణమని కొనియాడారు. యువ వయసులోనే ప్రజాసేవకు పరిపూర్ణంగా అంకితమైన రామ్మోహన్ నాయుడు భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు దేశ ప్రతిష్టను మరింత పెంచుతుందని పేర్కొన్నారు. రామ్మోహన్ నాయకత్వ లక్షణాలు యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన చంద్రబాబు ఆయన సేవలు మరింత విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పోక్సో కేసుల్లో 60% మంది నిందితులు 18 ఏళ్ల లోపు వారేనని, 20 ఏళ్ల లోపు వారు 20% మంది మాత్రమే ఉన్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత చెప్పారు. విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్ని విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వీయ క్రమశిక్షణ ఒక సబ్జెక్టుగా పాఠాల్లో చేర్చుతామన్నారు. కేసు పడిన వెంటనే అబ్బాయి మీద ఒక అమ్మాయికి 14 సంవత్సరాలు, అబ్బాయికి 17 సంవత్సరాలు. నేను ఆ కేసు చూడేసరికి ఎంత బాధ అనిపించిందంటే అబ్బాయి చాలా మెరిట్ స్టూడెంట్, ఏమీ లేదు. అమ్మాయిని అఘాయిత్యం చెయ్యబోయాడు, అమ్మాయి సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక కేసు పడింది. ఆ కేసు పడిన వెంటనే అబ్బాయి మీద పోక్సో యాక్ట్ రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి జువెనైల్లోకి వేస్తారు. ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఏముంది బెయిల్ నుంచి బయటకు వస్తాడు, తర్వాత వాడు పనాడు చేసుకుంటాడు, ఎప్పుడుకో అవుతుందిలే ఈ శిక్ష, అప్పుడు మన పెద్దవాళ్ళైతే అందరూ మర్చిపోతారులే అని మీరు అనుకుంటారు. కానీ ఈ రోజు అలా లేవు. పోక్సో కేసులకి ప్రతి ఒక్క జిల్లాలోని కూడా స్పెషల్ కోర్ట్స్ నడుస్తున్నాయి, స్పెషల్ జడ్జెస్ ఉన్నారు. ఒక్కసారి పోక్సో కేసు పడింది అన్న తర్వాత వాడికి జీవిత ఖైదు, 25 సంవత్సరాల జీవిత ఖైదు. ఒక్కొక్కసారి అబ్బాయి చేసిన ఎఫెన్స్ బట్టి 2 times ఆఫ్ జీవిత ఖైదు. ఒక్కొక్కసారి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. నీకున్న 17 సంవత్సరాలకి ఇంకో 27 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ వచ్చేటంత వరకు కూడా నువ్వు జైల్లో మగ్గిపోతే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అన్నయ్య అని చెప్పి 10 మందికి చూపించుకునే నీ చెల్లి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. కుటుంబం తాలూకు ఆలోచన తీరేలా ఉంటుందో ఆలోచించండి. నేను ఇది మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే ఏదో జరిగిపోతుందని చెప్పడానికో కాదు. వన్స్ ఒక్కసారి అటువంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ కేసు కానీ, పోక్సో కేసు కానీ, నిర్భయ కేసు కానీ, ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్ గా సిపి విజయవాడ ఒక అనాలిసిస్ చెప్తే చాలు మీరు లోపలికి వెళ్ళిపోతాను. నాకు ఒక్కసారి అనిపిస్తుంటది, నేను చిన్నప్పుడు నేను చదువుకునే ఏజ్ లో హ్యాపీగా నైట్ 8 o'clock కూడా ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ నుంచి సేఫ్ గా మేము ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు 6 గంటల టైంలో ఒక ఆడపిల్ల ఇంటికి పంపించాలంటే అమ్మ వెళ్తున్నా, అమ్మ ఆటో ఎక్కాను, అమ్మ దిగానని చెప్పి లైవ్ లొకేషన్ పెట్టండి అని చెప్తాం. మీరు నమ్ముతారా? ఈ రోజుకి కూడా ఇస్ ఎ హోమ్ మినిస్టర్. మా అబ్బాయి ఆర్కిటెక్చర్ 4th year చదువుతున్నాడు. వాడు బెంగళూరు పంపించేటప్పుడు ఒకరిని పంపించేటప్పుడు, కానీ మా అమ్మాయి +2 చదువుతుంది. అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చిన డ్రైవర్కి లైవ్ లొకేషన్ పెట్టమంటాను, అమ్మాయి లైవ్ లొకేషన్ పెట్టుకోండి అంటే పరిస్థితి అలా, సిచ్యువేషన్స్ అలా వచ్చేసినాయి. కరెక్ట్ గా 20 years 30 years బ్యాక్ ఏమీ కాకుండా ఇంటికి సేఫ్ గా వచ్చాము.
కాంగ్రెస్ పార్టీని ఈడీ కేసులతో భయపెట్టాలనుకోవడం పుట్టెడు బ్రహ్మేరని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన నేషనల్ హెరాల్డ్ పత్రికను స్వాతంత్ర్యం కోసం నెహ్రూ స్థాపించారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం బ్రిటిష్ వారికే భయపడలేదని, బీజేపీ నేతల కేసులకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వెనుకాడరని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు నెరవేర్చిందని తెలిపారు. కులగణనలో 56% బీసీలు ఉన్నట్లు తేలిందని, దేశవ్యాప్తంగా కూడా అదే జరగాలన్న రాహుల్ గాంధీ డిమాండ్కు మోడీ భయపడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోరాటం చేపడితే ఆగేది లేదని హెచ్చరించారు. ఈ దేశానికి ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదో కేసులు పెట్టింది, ఆ కేసులకు భయపడి ఇక్కడ మనం కూర్చోలేం. ఇక్కడ కూర్చోవడం వల్ల వాస్తవ విషయాలు దేశానికి ప్రపంచానికి తెలియాలని శాంతియుత మార్గంలో ఇక్కడ కూర్చొని దేశానికి ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి గాంధీ కుటుంబం, 2 కాంగ్రెస్ పార్టీ, 3 నేషనల్ హెరాల్డ్ పేపర్. మనందరికీ తెలుసు ఈనాటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఇస్తున్నటువంటి పెద్దలు మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ కేసులకి భయపడతారో లేకపోతే ఇంకో దాంట్లో భయపడతారో అన్నటువంటి ఆలోచన మనందరికీ తెలిసిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఒంట్లో పారుతున్నటువంటి రక్తం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు వారి ఒంట్లో రక్తంగా ఈరోజు ప్రవహిస్తారు. మనందరికీ తెలిసిందే ఆనాడు కూతురు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం కేసులు పెడతారు. ఈ బీజేపీకి ఈ ఈడీకి భయపడతారని పొరపాట్ల వాళ్ళు అనుకుంటే ఇది పొరపాటు అని చెప్పడం కోసమే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. రెండో అంశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గాంధీ కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఆనాటి రవి అత్యంత బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేక టీటీడీ ఎస్వీ గోశాలలో గోవుల మృతి అంశంపై తిరుపతిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. గోశాలకు వస్తానన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఆరోపణలను తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఖండించారు. భూమనకు గోశాల సందర్శనకు అనుమతి ఇచ్చామని, ఒకేసారి 2 పార్టీల నేతలు వెళ్లకూడదన్న సూచన మాత్రమే చేశామన్నారు. వ్యక్తిగత భద్రతా బలగాలతో వెళ్లవచ్చని వివరించారు. టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై టీడీపీ వైసీపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలనే దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తున్నాం. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్లే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఉండొచ్చు, ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారని అది వాస్తవం కాదు. పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా ప్రవర్తించారు. దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం, దాని మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకున్నాం. ఎక్కడా కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం, చేసి పోలీసుకి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అంతే. అంటే పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వెళ్లారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని చెప్పి అది వాస్తవం కాదు. అధికార పార్టీకి సంబంధించిన అనేక మందితో నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు, మిగతా వాళ్ళు కూడా పంపించారు. వాళ్ళు మాత్రం అనుమతించలేదనేది ప్రధానంగా మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అంటే మీరు కూడా చూశారు. రేవంత్ రెడ్డి చేసిన హెచ్సియు భూముల 10,000 కోట్ల కుంభకోణంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇప్పటి వరకు విచారణకు ఆదేశించకపోవడంపై ప్రశ్నించిన ఆయన చెరువును తాకట్టు పెట్టిన ఘనత రేవంత్కే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ పిచ్చి సర్కార్ 5 ఏళ్లు కొనసాగితే రాష్ట్రం వినాశనం వైపు నడుస్తుందని కేటీఆర్ విమర్శించారు. మేము చరవర్తులం, మేము రారాజులం అని ఎవరైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. ఈ దేశంలో ఉండే 4 స్తంభాల్లో ఇది తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి గారి నేతృత్వంలో జరిగిన ఆ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ అధికార అహంకారం తగ్గే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు. నిన్నటి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్, ఆ 100 ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు, ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు, ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి. లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి, తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు చెప్పింది. అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం, కొంత పౌరుషం, కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయన కిందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దులుపుకొని పోతూ ఉన్నారు. కానీ నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది 100 ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది, ఇది విద్యార్థుల విజయం, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉండి ఈ అంశం పట్ల స్పందించిన ప్రతి ఒక్కరికి, రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పర్యావరణ విధ్వంసం మీద గలమెత్తిన ప్రతి ఒక్కరికి, వారికి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, మా పార్టీ తరఫున వారికి అభినందనలు. అయితే ఇక్కడ కంచగచ్చిబౌలి అటవీ భూముల్లో విధ్వంసాన్ని ఆపి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పినందుకు సుప్రీంకోర్టుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. సిఎస్ గారితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఆదేశాలు ఇవ్వడం, అది కూడా నేరుగా సుప్రీంకోర్టు ఇవ్వడం అంటే మరి దానికి మించిన ఇంకో వేదిక లేదు. కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది అమలు చేయక తప్పదు. అట్లాగే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సిఈసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉన్నదో అందరినీ కలిసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు. మరి ఇందులో నిన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు. ఎంత తీవ్రంగా ఉంది అంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సాధికార కమిటీ ఇది. ఎన్నికలు సమీపిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను అస్త్రంగా మలచడం మోదీ, అమిత్ షాల పాత అలవాటు అని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దోషులను లక్ష్యంగా చేసుకుని కుట్ర రాజకీయాలు చేయడం బీజేపీ ప్రభుత్వానికి తక్కువ కాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈడీ, సిబిఐ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలనే ధోరణితో మోదీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. మనీ లాండరింగ్ జరిగిందని ఒక పూచితోని 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధపెడుతూ వస్తా ఉన్నారు. మన పేపర్కి మనం అప్పించుకున్నాం. నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేపర్, అది నష్టాల్లో ఉంది, జీతపత్రాలకు డబ్బులు లేవనుకున్నప్పుడు మన పేపర్కి మన పార్టీ అప్పు ఇచ్చుకుంది, రుణం ఇచ్చుకుంది. దాంట్లో మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవట్లేదు. కొన్ని సంస్థ వేరొకగా మనం కొన్నామంటే అదే కాదు. అసోసియేట్ జర్నలిస్ట్ సంస్థ అనేది నెహ్రూ గారు స్థాపించిన సంస్థ. ఆ తర్వాత 2010లో కాంగ్రెస్ పార్టీ అదును ఏర్పడినట్టు యంగ్ ఇండియా సంస్థ. ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో అంతర్భాగం. దాంట్లో గాంధీ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది వాటాదారులుగా ఉన్నారు. మన సంస్థ నడుస్తున్న మన పేపర్కి మనం రుణం ఇచ్చుకుంటే వేరొళ్ళ ప్రమేయం లేదు, వేరొళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు, వేరే చోట రుణం తెచ్చుకుంది లేదు, వేరొళ్ళ డబ్బు వృధా చేసింది లేదు. అయినప్పటికీ
రాహుల్ గాంధీకి అడ్డుకట్ట వేయాలి. రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో ఎన్నికలు గెలవాలంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలి. గుజరాత్ లో వారి గుండె అయిన గుజరాత్ లో సిడబ్ల్యూ సమావేశాలు పెడితే నొప్పి పుట్టింది వాళ్ళకి. మోడీ వన్నే తగ్గుతా ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఇచ్చిన ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పూర్తిగా తగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. తెలంగాణలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై బీజేపీ సీరియస్ అవుతోంది. ఈ చట్టంపై నేతలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాల వారీగా జాన జాగరణ అభియాన్ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20 నుండి ప్రతి జిల్లాలో 3 చొప్పున నేతల బృందాలు చట్టంపై స్పష్టతనిచ్చేందుకు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. వక్ఫ్ బోర్డును ఓవైసీ బ్రదర్స్ అనుచరుల లాభానికి వాడుకుంటున్నారని, భూముల దోపిడీకి ఇది మార్గం అయిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై డాక్యుమెంట్లు నేతల ఇళ్లలో కాదు కంప్యూటర్లో ఉంటాయని తేల్చేశారు. ప్రదీప్ కుమార్ గారు, బంగారు శృతి గారు, అదేవిధంగా కాసం గారు శాసన మండలి సభ్యులు పార్టీ ఆధ్వర్యంలో 2014లో ఏర్పడినటువంటి ప్రభుత్వము వరుసగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తుంది. అది జిఎస్టీ బిల్లు కావచ్చు, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే విషయం కావచ్చు, లేక డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే విదేశీ విధానం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు. ఈ రకంగా అనేక సంస్కరణలు మనం తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే మనం ఎన్నికల ప్రణాళికలో దేశ ప్రజలకు హామీ ఇచ్చాం. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల ప్రణాళికలో మనం చెప్పాము, తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఏదైతే వక్ఫ్కు సంబంధించినటువంటి చట్టం ఉందో ఆ చట్టాన్ని సవరించి పేద ముస్లింలకు లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వము ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి, ఇంతకుముందు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు 21 గంటల పాటు సమావేశంలో చర్చించడం జరిగింది. అంతకుముందు కూడా సభలో ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల యొక్క కోరిక మేరకు జాయింట్ పార్లమెంట్ కమిటీకి జేపీసీకి ఇవ్వడం జరిగింది. జేపీసీ కూడా మరి ఈ యొక్క బిల్లుకు సంబంధించి అనేక రకాల సమావేశాలు ఏర్పాటు చేసి అనేక సామాజిక వర్గాలు, అనేక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా వక్ఫ్కు సంబంధించినటువంటి బోర్డుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు అందరితోటి చాలా విపులంగా చర్చించి సుమారు 1 కోటి సలహాలు సూచనలు లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చాయి. 1 crore. అందులో 25 రాష్ట్రాలు, అదేవిధంగా మరి అనేక మంది మేధావులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జాయింట్ పార్లమెంట్ కమిటీ చర్చించి అనేక చర్చల తర్వాత అనేక రకాల మార్పులు కూడా చేశాం. ఆ కమిటీ ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా తీసుకొని, ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, దేశానికి మేలు జరగాలి, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నటువంటి పేదలకు మేలు జరగాలనే దృక్పథంతో ఏ రకమైనటువంటి పట్టుదలకు పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా అంగీకరించి పార్లమెంటులో పునఃప్రవేశపెట్టి ఈ బిల్లును 21 గంటల పాటు చర్చించి ఆమోదించడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ ను నిరసిస్తూ కాంగ్రెస్ హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లావాదేవీలు జరగనప్పుడు మనీ లాండరింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామన్న రోజు నుంచే మోడీ సర్కార్ కక్ష సాధింపులకు దిగిందని ఆరోపించారు. దేశంలో ఆందోళనకర పరిస్థితి నెలకొన్నదని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కుంభమేళాలో కుల వివక్ష, పేద హిందువులపై ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి హాట్ కామెంట్స్ చేశారు. उसका विरोध करने के लिए यहाँ पर इकट्ठा हुए हैं। थोड़ा सा हमको समझना चाहिए कि आखिर चार्जशीट तक की बात कैसे पहुंची।
जब पार्लियामेंट में खड़े होकर नेता प्रतिपक्ष माननीय राहुल जी ने कहा और माननीय प्रधानमंत्री जी के आंख से आंख मिलाकर कहा कि अब हम आपको गुजरात में चुनौती देने के लिए आ रहे हैं। उसके बाद आदरणीय राहुल जी ने गुजरात के हमारे तमाम कार्यकर्ता बंधुओं से जाकर बातचीत की, पूरे 2 दिन का समय उनके साथ बिताया और हमारे माननीय कांग्रेस अध्यक्ष सम्मानित खारगे जी ने उनके नेतृत्व में 2 दिवसीय कांग्रेस कार्य समिति की बैठक और एआईसीसी का महाअधिवेशन वहां पर हुआ। उस अधिवेशन के बाद जैसे ही उसमें हमारे पार्टी के बलराम नायक जी भी शामिल हैं, वंशी जी भी शामिल हैं तेलंगाना से, मुझे भी उसमें एक जिले में काम करने का सौभाग्य मिला है। उसकी जब कार्यशाला अहमदाबाद में हो रही थी, उस दिन चार्जशीट दायर किया गया। డిస్కంలకు 86,000 కోట్ల బకాయిలు చేసి వెళ్లిన చరిత్ర చంద్రబాబుదేనని ఎమ్మెల్సీ బొండితోక అరుణ్ కుమార్ అన్నారు. ఆ బకాయిలను చెల్లించి రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టినదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రజలపై ఛార్జీల భారం మోపడం ప్రారంభించిందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుంటే కూడా ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా పోరాటం చేస్తోందని హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం కఠినంగా నిలబడతామని స్పష్టం చేశారు. 2019 నాటికి ఆ 29,000 కోట్లు కాస్త 86,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన ఘన చరిత్ర మీది కాదా? అయినప్పటికీ కూడా మేము 19లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే డిస్కామ్లకు బకాయిలు ఉన్నాయో, ఈ 86,000 కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నాయో, 8,800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో, మీరు ఉచిత విద్యుత్ కోసం మీరు బకాయిలు పెట్టిన 8,845 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా? మరి ఇవన్నీ కూడా ఇవన్నీ మర్చిపోయి, మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయి, ఆ రోజు డిస్కామ్కి మీరు చేసిన సాయం కేవలం 13,000 కోట్లయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు 47,000 కోట్ల రూపాయలని డిస్కామ్కి మేము సాయం చేయడం జరిగింది. మేము విద్యుత్ రంగాన్ని ఇంత మెరుగుపరిచి, ఇంత బాగు చేసి, ప్రజల మీద భారం లేకుండా, అదేవిధంగా మా హయాంలో 9 అవర్స్ ఫ్రీ సప్లై ఇస్తూ రైతులకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా అనేక కార్యక్రమాలు వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తూ మంచి సంస్కరణలతోటి, సంక్షేమ సంస్కరణలతోటి విద్యుత్ రంగాన్ని మెరుగుపరిస్తే ఈరోజు మీరు ప్రజల మీద భారం వేస్తూ వాళ్ళకి తెలియకుండా, భారాన్ని తెలియకుండా, మీరు చెప్పకుండా కేవలం కరెంటు బిల్లు వస్తే చాలు, వాడుకున్నది తక్కువ, వచ్చే బిల్లు ఎక్కువ. కూటమి నేతలు వైసీపీ ఎంపీ గురుమూర్తి పరస్పర వాగ్వాదంతో తిరుపతిలోని టీటీడీ గోశాల వద్ద కాసేపు గందరగోళం తలెత్తింది. గోవులు చనిపోయాయనే ఆరోపణలు నిరూపించాలంటూ గోశాల వద్దకు కూటమి నేతలు రాగా వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి బదులు గురుమూర్తి వచ్చారు. శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ఎస్కాట్ ఇస్తామని కూడా చెప్పారు. వీడియోస్ చూడండి. పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఒక డ్రామా, ఒక నాటకం. ఎంపీ గారు హ్యాపీగా వచ్చారు. ఎంపీ గారు ఏ రూట్ లో వచ్చినా ఆ రూట్ లో వస్తున్నారు. చూడండి. పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. ఎట్లా మమ్మల్ని పంపించలేనప్పుడు ఏ విధంగా పంపిస్తారు? శాంతి భద్రత ఈ ప్రభుత్వం ఈ రోజు ఎంపీ గారు వచ్చారు. ఈ రోజు ఎంపీ గారు వచ్చినప్పుడు ఏ విధంగా
ఏ విధంగా ప్రభుత్వం ఉందో దీనికి నిదర్శనం. పోలీసులు చెప్తున్నారు అరెస్ట్ చేయలేదంటున్నారు. ఎస్పీ గారు మీ ముందే ఉన్నారు కదా, ఎస్పీ గారు మీ ముందే ఉన్నారు. ఎస్పీ గారు వచ్చారు. 34 ఆవులు చనిపోయినాయి వాస్తవాలుగా. అది కూడా తాన పురుగులు పట్టిన తాన ఎక్స్పైరీ డేట్ మందులు వాడి ఇవన్నీ చనిపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రామాలకు తెరదించండి ఆయన, ఈ డ్రామాలకు తెరదించండి ఆయన, ఈ డ్రామాలకు తెరదించండి ఆయన, ఈ డ్రామాలకు తెరదించండి. వైసీపీ వాళ్ళు అసత్య ఆరోపణలతో విద్వేషాలు వాస్తవాలుగా అది కూడా తాన పురుగులు పట్టిన తాన ఎక్స్పైరీ డేట్ మందులు వాడి ఇవన్నీ చనిపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు సవాల్ విసిరారు. తండ్రి కేసీఆర్ వద్ద నుంచి పార్టీ అధ్యక్ష పదవిని తీసుకుని 3.5 ఏళ్లలో పార్టీని అధికారంలోకి కొట్టారు. అప్పటి వరకు కేటీఆర్ ను పనికిరాని వ్యక్తిగా పరిగణించాలన్నారు. కాంగ్రెస్ పై చేస్తున్న అసత్య ఆరోపణలను వెంటనే ఆపాలని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుందని, ప్రజలు బహుమతిగా అధికారాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మాత్రం ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలకు పునాది వాస్తవాలే కావాలని సూచించారు. కార్యక్రమాలు అడ్డుకోవడానికో, కాంగ్రెస్ పార్టీ పథకాలకు సంబంధించిన పాజిటివ్ పోకుండా ఉండడానికో, లేకపోతే కాంగ్రెస్కు పాజిటివిటీ ఎస్టాబ్లిష్ కాకుండా ఉండడానికో ప్రెస్ మీట్లు జరుగుతాయి తప్పితే మరొకటి కాదు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టిండు, హింసరాజు లెక్క అంతా హింస పెట్టిండు. కానీ నేను ఒకటే సూటిగా సవాల్ కేటీఆర్కు, ఇలా రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్స్కు నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా నీవు రాజకీయ నాయకునివి అయితే, నీకు రాజకీయ కెరీరే కావాల్సి ఉంటే, రేవంత్ రెడ్డి గారు పిసిసి పదవి తీసుకున్న సంవత్సరం తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చిండు. పార్టీలకు రావడం, పిసిసి తీసుకోవడం, మిమ్మల్ని పాతాళంలోకి తొక్కడం, అధికారంలోకి రావడం చేసిండు. నీకు దమ్ముంటే, నిజంగా నీకు రాజకీయంగా నీకు ఎదగాలని ఉంటే, మీ అయ్య నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకో. నీకు దమ్ముంటే తీసుకొని 3 సంవత్సరాలు ఉందిగా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా, 3.5 సంవత్సరాల్లో నీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చూపించు, అప్పుడు మాట్లాడు. కానీ అప్పటి వరకు ఈ పనికి రాని, ఎందుకు ఏమిరా బాలరాజు అన్నట్టు ఏంది మీ కథ? ఒక పార్టీకి ఓట్లు లేవు, సీట్లు లేవు, అన్ని పనికిరాని చెత్త వాగుళ్ళు వాగుతా ఉంటే రాష్ట్రం భరించలేకపోతున్నది. ఈరోజు ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఈడీ ఆఫీసు ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా జరుగుతున్నది. దేశవ్యాప్తంగా కూడా అదే ధర్నా జరుగుతున్నది. మాట్లాడితే బీజేపీ వ్యవస్థలంతా విధ్వంసం చేస్తున్నది, కేసులు పెడుతున్నది, సిబిఐలు వాడుతున్నది, ఈడీలు వాడుతున్నది, లేకపోతే ఐటీలను వాడుతుందని అంటున్నావు కదా. ఇవాళ ఇక్కడ మేము ధర్నా చేస్తుంటే దీన్ని డిస్టర్బ్ చేయడానికి నువ్వు నీ ప్రెస్ మీట్, నీ ఏంది కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావడానికి చేసినావు, సరే ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటి మీద, రాహుల్ గాంధీ గారి మీద లేకపోతే సోనియా గాంధీ గారి మీద పెట్టిన కేసుల విషయంలో నీ స్టాండ్ ఏందో చెప్పినావా? చెప్పవు. ఎందుకంటే బీజేపీకి బెనిఫిట్ కావాలి. నువ్వు లేదంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, మీరంతా ఒక లైన్ కదా, కనబడటానికి మీరు బీజేపీ బీఆర్ఎస్ లెక్క కనపడతారు. సైంటిఫిక్ గా చెప్పాలంటే బీజేపీ కమలం పువ్వుకు బీఆర్ఎస్ గులాబీ పువ్వును అంటగట్టినట్టు కనపడుతున్నాయి. కనీసం సిగ్గుందా? ఈరోజు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టాలి? ఇట్లాంటి వాటి పట్ల మీ యొక్క ఏమంటారు తెలివి తక్కువతనం అని అర్థమవుతుందా? కాబట్టి ఇప్పటికి నేను ఇచ్చిన సవాలు తీసుకో. నిజంగా నీకు డబ్బు ఉంటే మీ అయ్య నుంచి రాష్ట్ర అధ్యక్షుడు తీసుకోబోయి, జాతీయ అధ్యక్షుడు ఆయనే ఉంటాడు. కనీసం మీరు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇవ్వలేరు. మీరు జీవితకాలం 25 సంవత్సరాలైనా ఇవ్వలేరు. ఇదన్నా నువ్వన్నా తెచ్చుకొని కారానాయన అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సొంటకాయ వాదనలు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రికి అభినందనలు తెలిపిన చంద్రబాబు. రామ్మోహన్ కృషి, నాయకత్వ పటిమకు లభించిన గుర్తింపు అనే ప్రశంస తెలుగు వారికి, దేశానికి గర్వకారణమని వెల్లడి. ఎంతో మంది నియంతలకు ప్రజలు గుణపాఠం చెప్పారన్న కేటీఆర్. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మరో ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసేవారని వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి విదేశాల్లో జల్సాలు చేస్తుంటే ప్రజలు ఆక్రోశిస్తారని వెల్లడి.
పోక్సో కేసుల్లో 60% నిందితులు 18 ఏళ్ల లోపు వారేనని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడి. 20 ఏళ్ల లోపు వారే మరో 20% ఉండటాన్ని ఆందోళనగా పేర్కొన్న అనిత, విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన పెంచి స్వీయ క్రమశిక్షణ సబ్జెక్టుగా చేర్చనున్నట్టు వ్యాఖ్య. దేశమంతా వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుందో అక్బరుద్దీన్ రేవంత్ చెప్పాలని డిమాండ్. వక్ఫ్ ఆదాయం అసదుద్దీన్, అక్బరుద్దీన్ చెంచాలకు ఉపయోగపడుతోందని తీవ్ర విమర్శలు. బ్రిటిష్ వాళ్లకే భయపడిన పార్టీ కాంగ్రెస్ అన్న అద్దంకి దయాకర్. మోదీ అమిత్ షా కేడీలు అంటూ ధ్వజం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టారని ఆరోపణ. ఈడీ ఆఫీస్ ఎదుట టీ కాంగ్రెస్ ఆందోళన. రాహుల్ పై మోదీ సర్కార్ కుట్రలు పండుతోందన్న టీపీసీసీ అధ్యక్షుడు. బీజేపీ పాలన ఫాసిస్టుగా మారిందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్తా 9.